Hi dear students, welcome back to our channel. Dear students, ఈ వీడియోలో మనము kinematics 2023 తెలంగాణ ఎంసెట్లో kinematics చాప్టర్ నుంచి ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. వీడియో మరీ లెంతీగా రాకూడదని చెప్పేసి ఏవైతే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి వాటిని 2 వీడియోస్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1 వీడియో, అది గమనించండి. ఇంకో విషయం ఏంటి చిల్డ్రన్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఈ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఎలా ఉంటాయంటే ఎంసెట్ బై ఈఏపీ సెట్ బ్రాకెట్లో చాప్టర్ నేమ్ ఉంటుంది. సో అట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నేను చాలా అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో యూస్ఫుల్ మీకు భావిస్తే ఈ ఛానల్ అనేది ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుందని మీరు భావిస్తే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. బోర్డు మీద క్వశ్చన్ అనేది చూడండి. Speed of a particle moving in a circular path is doubled, then the centripetal acceleration of the particle is, options are given, 4 times the initial centripetal acceleration, halved, doubled, unchanged. ఇది మనకి 12th May 2023 ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే యాంగులర్ స్పీడ్ ఆఫ్ ఏ పార్టికల్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈస్ డబుల్. ఒక పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉందట. మూవ్ అవుతున్నటువంటి ఆ పార్టికల్ యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది ఏమైందట చూడండి. ద యాంగులర్ స్పీడ్ ఈస్ డబుల్ అయినప్పుడు దాని యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ పార్టికల్ యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమో 4 times ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు, సెకండ్ ఆప్షన్ ఏమో ఆఫ్ అవుతుందన్నాడు, థర్డ్ ఆప్షన్ ఏమో డబుల్ అవుతుందన్నాడు, ఫోర్త్ ఆప్షన్ ఏమో అన్చేంజ్డ్ అన్నాడు. ఏవైతే పార్టికల్ అనేది మనకి సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు దెర్ ఈజ్ సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ది సెంటర్, దాన్ని మనం ఏమంటాము సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాము. వాట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి మనకి F is equals to mv square by r. F is equals to mv square by r. సో మనకి యాజ్ పర్ న్యూటన్ సెకండ్ లా వాట్ ఈస్ F is equals to ma. సబ్స్టిట్యూట్ చేద్దాం. ma is equals to mv square by r. సో mm క్యాన్సిల్, a is equals to what v square by r. సో ఇది మనకి లీనియర్ వెలాసిటీ, v అనేది లీనియర్ వెలాసిటీ. సో మనకి లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీ మధ్య డిఫరెన్స్ రిలేషన్ ఏంటి, v is equals to r omega. v is equals to r omega. అప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. a is equals to r omega whole square, r omega whole square by r. Then what it is, a is equals to r square omega square by r. r square cancel, then what it is omega square r. So now this is the what it is, centripetal acceleration is equals to what, omega square r. So this is the formula we are going to use. ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే ఇది ఎక్స్ప్లెనేషన్. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో రిలేషన్ వేటి మధ్య ఇచ్చాడు, ఏసీకి ఒమేగా మధ్య ఇచ్చాడు. యాంగులర్ స్పీడ్ డబుల్ అయితే యాక్సలరేషన్ ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ ఆర్ వాల్యూ ఏమంటే ఆర్ ఇది వాట్ ఈస్ సర్క్యులర్ రేడియస్. సో కాబట్టి ఆర్ ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 1 square by ఒమేగా 2 square. క్లియర్. అప్పుడు a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 1 square by ఏమన్నాడు యాంగులర్ స్పీడ్ ఈస్ డబుల్ అన్నాడు, అంటే ఒమేగా 2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 2 ఒమేగా 1 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ కొంత స్పేస్ కావాలి చూడండి. సో అప్పుడు ఇలా రాస్తున్నాం చూడండి, a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 1 square by
4 omega 1 square. Omega 1 square cancel. Then a1 by a2 is equals to 1 by 4. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. a2 is equals to 4a1. a2 is equals to what? 4a1. a2 is equals to 4a1 అంటే సెకండ్ టైం మనం యాంగులర్ స్పీడ్ డబుల్ చేసినప్పుడు యాక్సలరేషన్ ఏమవుతుంది? 4 times ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి 4 times ది ఇనిషియల్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కన్నా 4 రెట్లు ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో యాజ్ ఫర్ దిస్ వన్ మనకి ఫస్ట్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ డ్యూరింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్స్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 1:1:1, సెకండ్ ఆప్షన్ 1:3:5, థర్డ్ ఆప్షన్ 1:2:3 and fourth option 1:4:9. The ratio of displacement of a freely falling body. ఒక బాడీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ అంటే పైనుంచి కింది పడుతున్నప్పుడు దాని మీద ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప రిమైనింగ్ ఏం ఫోర్స్ పనిచేయనప్పుడు ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడంట? ఫస్ట్ సెకండ్, సెకండ్, థర్డ్ సెకండ్. సో మనకి పైనుంచి కింది పడుతున్నప్పుడు ఫస్ట్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ని S1 అంటున్నాం, మళ్ళా సెకండ్ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ని S2 అంటున్నాం, అండ్ థర్డ్ వచ్చేసి S3 అంటున్నాం. సో ఇవి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? 0. ఓకే, ఈ సిచ్యువేషన్లో మనం ఏం కనుక్కోవాలట? S1:2, S2:2, S3 ఫైండ్ అవుట్ చేయాలి. అది క్వశ్చన్. మనకి ఫార్ములా ఉంది కదా, Sn is equals to u plus a of n minus of distance traveled in nth second. సో ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ కాబట్టి ఏమవుతుంది? u is 0 and a is equals to g. సో n minus of. Why? Here u is equals to 0 and a is equals to g. Freely falling body a is plus g. So this is the formula. Okay, for the first second s n is equals to 1, then what you can write? G of 1 minus 1 by 2, and s1 is equals to what? G of 2 minus 1 by 2. That implies what? S1 is equals to G by 2. Clear? And similarly we can find the S2 now. In the second అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అప్పుడు S2 is equals to G of n వాల్యూ ఏమనుకున్నాం? 2 minus 1 by 2. That means S2 is equals to G of 4 minus 1 by 2. Then S2 is equals to what? G of 3 by 2. So this is the second one. And similarly for third second, S3 is equals to again G of what you can write? 3 minus 1 by 2. Then S3 is equals to G of 6 minus 1 by 2. Then S3 is equals to what? G of 5 by 2. So these are the values of now. Distance covered in the first second is G by 2. Distance covered in the second is G of 3 by 2, and distance covered in the third second is what? G of 5 by 2. So now ratio S1 is to S2 is to S3 is equals to what? So G by 2 we can write G by 2 and 3G by 2 and 5G by 2. So here G by 2 cancel. Then what you get? S1 is to S2 is to S3 equals to what? 1:3:5. Clear? That's why here second option is the correct one. See the next question. ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1 ఇచ్చాడు. ఇది ఏ కాన్సెప్ట్ ఇచ్చాడంటే ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ హారిజెంటల్లీ ఫ్రమ్ సర్టెన్ హైట్. కొంత హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని హారిజెంటల్గా ప్రొజెక్ట్ చేస్తే అనే టాపిక్ మీద ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. A bomb is dropped on enemy force on the ground by an aeroplane flying horizontally with a velocity of 60 km/h at a height of 49 meters. At the time of dropping the bomb, the horizontal distance of the aeroplane from the enemy force so that the bomb hits the target is. So a bomb is dropped on enemy force on the ground by an aeroplane flying horizontally with a velocity of 60 km/h at a height of 490 meters. So మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా
ఏవైతే ఒక ఏరోప్లేన్ ఉందో ఆ ఏరోప్లేన్ అనేది మనకి కొంత హైట్లో ఉందంట. ఎంత హైట్ ఉందంట? 490 మీటర్స్ ఫ్రమ్ గ్రౌండ్ నుంచి 490 మీటర్స్ హైట్లో ఉందంట. దాని నుంచి ఒక బాంబుని ప్రొవైడ్ చేశారు. బాంబుని ఇక్కడ మనకి చూడండి ఎంత స్పీడ్ అవుతుందంట, 60 km/h. 60 km/h వెళ్తున్నటువంటి ఏరోప్లేన్ నుంచి ఒక బాంబుని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దేని మీదకి? ఆల్రెడీ గ్రౌండ్ మీద శత్రు స్థావరం ఒక ఎనిమి పోస్ట్ ఉంది, దాని మీద మనము బాంబుని పడేటట్టు చేయాలి, టార్గెట్ హిట్ చేయాలి. సో అంటే ఆ ఏరోప్లేన్ నుంచి వస్తున్నటువంటి బాంబ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఎంత హారిజంటల్ డిస్టెన్స్ కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం డ్రాప్ చేసామనుకోండి, అది ఇలా ఎంత వెలాసిటీలో డ్రాప్ చేస్తున్నాం? 60 km/hతో వదిలేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ మూవ్స్ లైక్ దిస్. సో అంటే ఏంటి, కొంత హైట్ నుంచి మనం హారిజంటల్గా ప్రొవైడ్ చేసినట్టు అర్థమే కదా. సో అప్పుడు మనకి ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఆ బాంబ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ గివెన్ 400/3, 500/3 మీటర్స్, 700/3 మీటర్స్ అండ్ 498 మీటర్స్. సో ఇక్కడ మనకి ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, దీన్ని నేను ఎస్ అంటున్నాను. క్లియర్. సో ఇక్కడ మనకి ఎంత హైట్ ఉంది? 490 మీటర్స్ హైట్ ఉంది. ఎంత స్పీడ్తో వెళుతుంది? 60 km/h. సో కాబట్టి మన ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మనకు కావాల్సింది ఎస్ వాల్యూ కావాలి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ టీ. ఇక్కడ వి అంటే ఏంటి? వెలాసిటీ. ఎంత వెలాసిటీ ఇచ్చాడు? ఎస్ వాట్ వాస్ గివెన్? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 60 km/h. సో దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. 5/8 వేస్తున్నాను. సో 3 6 are and 3 20s are. So then again here what is 2 3s are and 2 10s are. 50/3 meter per second. This is the velocity. So velocity ఉంది. ఆ బాంబ్ యొక్క వెలాసిటీ ఎంత? 50/3 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఏం కావాలి? టైం కావాలి. సో మనకి ఫార్ములా ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూడి ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇట్ ఈజ్ లైక్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి యూ వాల్యూ 0 తీసుకుంటాం. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఏటీ స్క్వేర్ అంటున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అంటున్నాం. ఎస్ ఏమో నథింగ్ బట్ హైట్ ఎంతమ్మా? ఎంత హైట్? 490. సో కాబట్టి వీ కెన్ రైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ జీటీ స్క్వేర్. దాని నుంచి టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2h/g అని రాస్తాము. దెన్ 2h వాల్యూ ఎంత? ఇక్కడ 490. సో 490 బై అండ్ g వాల్యూ ఈజ్ వాట్? 9.8. దెన్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ ఆర్ వాట్ యు రైట్ హియర్ 2 into 490 by 980/10 we can write into 10. Then t is equals to what you write here? 2 into 49 into 100/98. So 41s are, 42s are. Then what is here to do? Cancel. Then what you have? T is equals to √100 we have. Then t is equals to what? 10 seconds. 10 seconds. సో కాబట్టి ఇక్కడ ట్రావెల్ అవుట్ 10 seconds పడుతుంది. ఎంత దూరం ట్రావెల్ చేయాలంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములా. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి వాల్యూ ఎంత వచ్చింది? 50 into 3, 50/3 into t. T value is what? 10. Then s is equals to what? 50 into 10/3, that is equals to what? 500/3 meters. సో కాబట్టి ఆ ప్లేన్ అనేది 60 km/h వెలాసిటీ వెళ్తున్నప్పుడు దాని నుంచి వచ్చినటువంటి బాంబ్ వెలాసిటీ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది, హారిజంటల్ వెలాసిటీ. సో అదంతా హారిజంటల్ వెలాసిటీ వెళ్తున్నప్పుడు అది టార్గెట్ని ఎక్కడైతే ఎనిమీ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ని బ్లాస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ బాంబ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 500/3 meters ట్రావెల్ చేయాలి. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి 12 May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎంసెట్. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్, జాగ్రత్త చూడండి. The relation between time t and distance x of a particle is t is equals to ax square plus bx, where a and b are constants. If v is the velocity of the particle, then its acceleration is. Options are given: minus 2abv square, 2abv cube, minus 2av cube, 2av square. 12 May 2023 shift 1. Okay. ఏమన్నా అంటే ద రిలేషన్ బిట్వీన్ టైమ్ టీ అండ్ డిస్టెన్స్ ఎక్స్.
టైంకి డిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఏమి ఇచ్చాడంట, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఇచ్చాడట. ఇచ్చినప్పుడు దాంట్లో ఏ అనేది కాన్స్టెంట్, బి అనేది కాన్స్టెంట్ అన్నాడు. ఒకవేళ వి అనేది వెలాసిటీ అయితే అప్పుడు యాక్సలరేషన్ అనేది ఏమవుతుంది అంటున్నాడు. ఎక్స్ ఏమో డిస్టెన్స్ అట, టైం ఏమో టీ అట, ఏ అండ్ బి కాన్స్టెంట్స్ అంట, అండ్ వెలాసిటీని వి అంటున్నాడు, ఆయన యాక్సలరేషన్ ఎంత అంటున్నాడు. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఓన్లీ ద ఈక్వేషన్. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ డిటీ బై డిఎక్స్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏం రాస్తున్నాం చూడండి, డి బై డిటీ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డి బై డిటీ ఆఫ్ బిఎక్స్ రాస్తున్నాం. సారీ, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ కదా, డి బై డిఎక్స్ ఆఫ్ ఓకే. దెన్ డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు we can write this is what 2 into a into x. d by dx of formula ఏంటి, x to the power of n is equals to n into x power of minus 1, అది ఫార్ములా. స్క్వేర్ ఉంది కాబట్టి 2 into 2 to the power of minus 1 means what, x only. ఓకే, ప్లస్ and b of dx by dx equals to 1. again 1 to the power of 1 minus 1 కదా, సో కాబట్టి 0 అవుతుంది. now here what is dt by dx is equals to what, 2ax plus b. క్లియర్. సో ఇది మనకి dt by dx. దీని నుంచి ఏం రాస్తున్నామంటే dx by dt is equals to 1 by 2ax plus b రాస్తున్నాం. ఇక్కడ d by dt of x అన్నాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ వాట్ వి కాల్ వెలాసిటీ. సో కాబట్టి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ వెలాసిటీ అని రాసుకోవచ్చు. క్లియర్. v is equals what, 1 by 2ax plus b. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు కావాలి యాక్సలరేషన్ కావాలి. సో ఎక్స్ అనేది పొజిషన్ కానీ డిస్ప్లేస్మెంట్ అయితే డి బై డిడి ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది. దాన్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. సో కాబట్టి మళ్ళీ మన ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఆఫ్ టీ. సో కాబట్టి డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని ఏం రాస్తున్నానంటే ఆల్రెడీ దానికి ఒక నిమిషం ఆగండి, దీని ఏం రాస్తున్నానంటే డిఎక్స్ బై డిటీని ఏం రాస్తున్నానంటే దీన్ని పైకి తీసుకొస్తున్నాను, అప్పుడు 2ax ప్లస్ బి హోల్ టు పవర్ ఆఫ్ మైనస్ 1 రాసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి 1 by x అంటే ఏం రాస్తాం, x to the power of minus 1 రాస్తాం. అదేవిధంగా రాస్తున్నాం. రాసిన తర్వాత ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో d square x by dt square, this is what acceleration a is equals to, so power minus 1 కాబట్టి minus 1 into s 2ax plus b whole to the power of minus 1 into this one 2a of what it is, d by dt of x. సో b కాన్స్టెంట్ కాబట్టి దానికి ఉండదు. సో కాబట్టి ఇక్కడ -1 రాస్తున్నాను, -1 into 2ax plus b whole to the power of -2 into and 2a into d by dt of అంటే ఏంటి, వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వాట్ ఇట్ ఈస్, వెలాసిటీ కాబట్టి 2av. సిన్స్ d by x by dt is equals to వెలాసిటీ అని రాసిన తర్వాత ఇప్పుడు a is equals to దీని కింద తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ తీసుకెళ్తుంది, ఏం రాసుకోవచ్చు 2ax plus b హోల్ స్క్వేర్ రాస్తున్నాను ఇంటూ 2av. క్లియర్. ఇదేమో యాక్సలరేషన్, ఇది కాన్స్టెంట్. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి 1 by, ఇక్కడ ఒకసారి చూడండి ఏమనుకున్నాము, 1 by 2x plus b అన్నాం, 1 by 2x plus b ఏమన్నాం, వెలాసిటీ అన్నాం. సో కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందంటే ఏ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు v స్క్వేర్ ఇంటూ 2a ఆఫ్ v. సో v ఇంటూ 2a, దెన్ a ఈజ్ ఈక్వల్స్ వాట్. సో ఆల్రెడీ ఇక్కడ మనం -1 ఉంది కాబట్టి మైనస్ రాసుకోవాలి. సో మైనస్ వస్తుంది, v స్క్వేర్ ఇంటూ v మైనస్ v క్యూబ్ ఇంటూ 2a. that is what here acceleration is equals to minus 2v cube a or 2a v cube. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి 13th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చూడండి జాగ్రత్తగా. A stone projected from the ground with a velocity of 50 meters per second at an angle of 30 degrees
which is the horizontal, crosses a wall after 3 seconds. Then the horizontal distance beyond the wall that the stone strikes the ground is. Options are given: 92.2 meters, 89.6 meters, 86.6 meters, 70.2 meters. And acceleration తీసుకున్నాడు, acceleration due to gravity 10 meter per second square తీసుకున్నాడు. సో ఒకసారి చూడండి, a stone is projected from the ground with velocity of 50 meter per second. సో ఒక స్టోన్ ఉందంట, గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేశారట. ఇలా చేసినప్పుడు ఎంత స్పీడ్ చేశారట? 50 మీటర్ పర్ సెకండ్. సో ఎంత స్పీడ్తో చేశారు? 50 మీటర్ పర్ సెకండ్తో చేశారట. చేసినప్పుడు ఎంత యాంగిల్ తోట? 30 degrees యాంగిల్తో చేశారు. చేసినప్పుడు అది ఒక వాల్ని దాటడానికి 3 seconds పట్టిందండి. ఇక్కడ ఒక వాల్ ఉంది. సో ఈ వాల్ని దాటడానికి ఎంత టైం పట్టిందంట? 3 seconds పట్టిందట. పట్టినప్పుడు దెన్ ద హారిజంటల్ డిస్టెన్స్ బియాండ్ ద వాల్ దట్ ద స్టోన్ స్ట్రైక్స్ ది గ్రౌండ్, ఈ వాల్కి అటువైపున ఎంత దూరంలో అది గ్రౌండ్ని తాకుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్? ఒక ఆబ్జెక్ట్, ఒక బాడీని, ఒక స్టోన్ని 30 degrees యాంగిల్ మరి 50 మీటర్ పర్ సెకండ్తో ప్రొవైడ్ చేసినప్పుడు అది 3 seconds గోడను దాటుతుందంట. గోడ తర్వాత ఎంత దూరంలో అది గ్రౌండ్ని చేరుతుంది అడుగుతున్నాడు. అది క్వశ్చన్ మనకి. సో దట్ ఈస్ థింగ్ వాట్ ఈస్, ఇట్ ఈస్ లైక్ ఏ ప్రొజెక్టైల్. సో ప్రొజెక్టైల్ కాబట్టి ఇక్కడ ఓ నుంచి ఏ అనే ప్లేస్కి వచ్చింది. దిస్ ఈజ్ వాట్ హారిజంటల్ రేంజ్, అంటే మ్యాక్సిమం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై ద బాడీ. స్టోన్ అనేది మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది ఓఏ, దట్ ఈజ్ రేంజ్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ బి నుంచి ఏకి కనుక్కోవాలి. సో మళ్ళీ ఓ నుంచి ఏకి వెళ్ళడానికి, అంటే ఇక్కడ ప్రొజెక్టింగ్ పాయింట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుందంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్ రాస్తున్నాను అక్కడ. టీఈసీ ఈక్వల్స్ టు 2u sin theta by g. క్లియర్? సో వాడే ఇచ్చాడు 2 ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అన్నాడు? 50 మీటర్ పర్ సెకండ్. అండ్ సైన్ వాల్యూ ఎంత తీసుకున్నాడు? థీటా వాల్యూ 30 degrees బై జీ వాల్యూ ఎంత తీసుకున్నాడు? 10 తీసుకోమన్నాడు. సో ఇక్కడ సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 50 ఇంటూ 1/2/10. సో 0 0 క్యాన్సిల్. ఓకే, 2 క్యాన్సిల్. దెన్ వాట్ యూ హ్యావ్? 5 seconds. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 5 seconds. సో ఇక్కడ ఓ నుంచి ఏకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం టోటల్గా 5 seconds పడుతుందట. అంటే గోడను దాటిన తర్వాత 2 seconds ట్రావెల్ చేసింది. క్లియర్? సో 5 secondsలో మరి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? వాల్ వరకు వెళ్ళడానికి టైం 3 seconds, అంటే రిమైనింగ్ టైం అవుతుంది 2 seconds అవుతుంది కదా. సో ఇక్కడ మరి ఈ ఓ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్? రేంజ్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2 theta బై జీ. సో ఇక్కడ యూ వాల్యూ ఎంత అన్నాడు? 50 స్క్వేర్ ఇంటూ సైన్ 2 ఇంటూ 30 సైన్ 60 బై జీ వాల్యూ ఈస్ 10. సో అప్పుడు ఆబ్వియస్లీ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు హియర్ నౌ వాట్ యూ కెన్ రైట్? 50 ఇంటూ 50 sin 60 √3/2 by 10. So 0 0 cancel. So 25 into √3, 25 into √3, 2 1s are 225s are, sorry 125 into √3. So now 125 into 1.732. Clear? So then obviously here the value will get it to 1.65 meters. 5 secondsలో ఎంత ట్రావెల్ చేస్తుంది? 216.5 meters ట్రావెల్ చేస్తుంది. మరి 3 secondsలో ఎంత ట్రావెల్ చేస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ అంటున్నాను, దెన్ వీ కెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. సో లుక్ హియర్, 5 into x, 5 into x is equals to 216.5 into 3. Then x is equals to what? 216.5 into 3/5. Clear? So then obviously x is equals to 5 4s are 20, 5 3s are 5 4s are 20. So 43.3 into 3, that is what he gain here, 43.3, 9 9 12, 129. So 129.9 meters
129.9 meters. ఎక్కడి నుంచి ఎక్కడికి 3 secondsలో ట్రావెల్ డిస్టెన్స్ ఎంత 129.9 meters. క్లియర్. 5 secondsలోనేమో ఎంత 216.5, 3 secondsలో ఎంత 129.9 meters. మనకి కావాల్సింది ఏంది ఈ 2 secondsలో ఎంత ట్రావెల్ చేసిందో కావాలి. సో అంటే ఈ 216.5 meters నుంచి మనం 129.9 తీసేస్తే ఆబ్వియస్లీ అదే వాల్యూ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ distance travel in last 2 seconds is equals to distance travel in 5 seconds minus distance travel in 3 seconds. So obviously what it is 216.5 minus 129.9. So 216.5 129.9, 15 minus 9 6, 15 minus 9 6, and now it is 8. So that is equals what 86.6 meters. సో కాబట్టి ఈ లాస్ట్ 2 seconds ఎంత అయిందంట ఎంత మూవ్ అయింది 86.6 meters ట్రావెల్ అయింది ఎంత లాస్ట్ 2 secondsలో. కాబట్టి సో మనకి ఈ ఏదైతే స్టోన్ ఉందో గోడ తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 86.6 meters ట్రావెల్ చేసింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి 13 May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బాడీ starts from rest with uniform acceleration if its velocity after nth second bracket last second ఇచ్చాడు is v, then its displacement in the last 2 seconds is. A body starts from the rest with the uniform acceleration if its velocity after nth second is v, then its displacement in the last 2 seconds is 2v n plus 1 by 2, v of n plus 1 by n, v of n minus 1 by n, 2v of n minus 1 by n. సో ఏంటంట ఒక బాడీ అనేది రెస్ట్లో స్టార్ట్ అయిందంట. రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఒక బాడీ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ ఎన్ సెకండ్స్ అంటే లాస్ట్ సెకండ్ అట. లాస్ట్ సెకండ్లో దాని వెలాసిటీ ఎంత ఉందంట v ఉందట. సో టైం ఎంత n seconds. t ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ n seconds. సో అప్పుడు ఏమన్నా అంటే ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద లాస్ట్ 2 seconds. సో ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమన్నామంటే ఎస్ఎన్ అంటున్నాం. నౌ దిస్ ఇస్ ద ఎస్ఎన్ అండ్ దిస్ ఇస్ ఎస్ఎన్ మైనస్ 1 అండ్ దిస్ ఇస్ ద ఎస్ఎన్ మైనస్ 2. క్లియర్. లాస్ట్ 2 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని మన లాస్ట్ 2 seconds ఎంత ట్రావెల్ చేసిందో కనుక్కోమంటున్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, లుక్ హియర్. ఫస్ట్ v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ad ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఇక్కడ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి u వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ టీ రాస్తున్నా. టైం ఏమన్నా లాస్ట్ n సెకండ్ అన్నాం కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ n రాస్తున్నా. అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ వాట్ v బై n అవుతుంది. సో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి s ఈజ్ ఈక్వల్స్ ud ప్లస్ ఆఫ్ ad స్క్వేర్ ఉంది కదా ఈక్వేషన్. సో దాని బేసిస్కి ఏం రాస్తున్నామంటే స్టార్టింగ్ నుంచి రెస్ట్ కాబట్టి u వాల్యూ 0 అవుతుంది. అప్పుడే మిగులుతుంది s ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ad స్క్వేర్ మిగులుతుంది. మనకి ఎస్ఎన్ లాస్ట్ n సెకండ్ మొత్తం ఎస్ఎన్ లాస్ట్ ఎంత సెకండ్ మనం ట్రావెల్ చేస్తుందంటే a ఇంటూ n స్క్వేర్ రాస్తున్నా. అట్లనే n-2 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఏం రాసుకోవచ్చు ఆఫ్ a ఆఫ్ n-2 హోల్ స్క్వేర్ అవుతుందని చెప్తున్నా. క్లియర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ లాస్ట్ 2 seconds. అర్థమవుతుందా? ఇదేమో డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ n seconds, ఇదేమో డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ n-2 seconds. సో వాటిని మైనస్ చేస్తేనే మనకి ఏమొస్తుందంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ లాస్ట్ 2 seconds వస్తుంది. సో ఆల్రెడీ మన వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ అంటే ఏంటి లేదా డిస్టెన్స్ ట్రావెల్ దాన్ని ఎస్ అంటున్నాను ఆఫ్ an స్క్వేర్. ఎస్ఎన్ మీన్స్ వాట్ ఆఫ్ an స్క్వేర్ మైనస్ ఆఫ్ a ఆఫ్ n-2 హోల్ స్క్వేర్. మళ్ళీ ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చు ఆఫ్ a ఈజ్ కామన్. అప్పుడు ఏమవుతుంది n స్క్వేర్ మైనస్ ఆఫ్ n-2 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆఫ్ a
n square minus a minus b whole square apply చేయండి n square plus 2 square means 4 2 into minus 2 into 2n clear 2ab 2 into a into b okay so then what it is of a n square minus n square minus 4 plus 4n clear then what you get here of a of n square is cancel 4n minus 4n minus 4 then s is equals to what of a of 4n minus 4 ఈ 2 లోపల తీసుకెళ్ళండి s is equals to ఏమవుతుంది a of 2n minus 2 అవుతుంది క్లియర్ 2n minus 2 సో 4n minus 4 కదా 2n minus 2 అవుతుంది సో అయిన తర్వాత మనము ఇక్కడ ఏం రాస్తున్నాం a is equals to what v by n ఏమొచ్చింది a is equals to what v by n కాబట్టి s is equals to v by n of 2n minus 2 ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు 2 is కామన్ అప్పుడు ఏమవుతుంది 2v by n of n minus 1 so 2v by n of n minus 1 that should be here distance traveled in the last 2 seconds that is what 2v of n minus 1 by n so option D is the correct one another interesting question ఇది మనకి 12 May 2023 లో షిఫ్ట్ లో ఇచ్చాడు a person walks in such a way that he covers equal distance in each step the person takes 2 steps towards east then takes a right turn and walks 4 steps towards south then takes a right turn and walks 6 steps towards the west then takes a right turn and walks further the direction of his final position after a total number of 20 steps walks with respect to his final position ఓకే సో ఏమన్నా అంటే ఒక పర్సన్ అంటే వాడు ఏం చేస్తుందంట ప్రతి అడుగుకి ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంట ఫస్ట్ ఏం చేసిందంట పర్సన్ టేక్స్ 2 స్టెప్స్ ఎన్ని స్టెప్స్ తీసుకున్నాడు 2 స్టెప్స్ ఏ డైరెక్షన్లో ఫస్ట్ ఏమో ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడట తర్వాత అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడట రైట్ టర్న్ తీసుకొని 4 స్టెప్పులు వేసాడు 4 అడుగులు వేసాడు ఎటువైపుకి టువర్డ్స్ సౌత్ ఓకే మళ్ళీ అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ 6 అడుగులు వేసాడు ఎటువైపుకి వెస్ట్ వైపుకి అప్పుడు మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని ఫైనల్గా నడుస్తూనే వెళ్ళాడట నడుస్తున్నప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్టర్ ది టోటల్ పొజిషన్ మొత్తం ఎన్ని స్టెప్స్ వేసాడు 20 స్టెప్స్ వేసాడమ్మా వేసినప్పుడు అది యొక్క ఫైనల్ పొజిషన్ అనేది ఇనిషియల్ పొజిషన్తో కంపేర్ చేసినప్పుడు ఏ డైరెక్షన్లో ఉంటుంది అడుగుతున్నాడు ఓకేనా అది మన క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే డైరెక్షన్స్ తీసుకోవాలి సో దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ ద సౌత్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నాడు పర్సన్ టేక్స్ 2 స్టెప్స్ టువర్డ్స్ ఈస్ట్ ఎటువైపు వెళ్ళాడ ఇక్కడ స్టార్ట్ అయ్యి 2 స్టెప్స్ వేసాడు ఓకేనా ఈ 2 స్టెప్స్ టువర్డ్స్ ఈస్ట్ ఓకే అక్కడి నుంచి ఏం చేశాడ రైట్ టర్న్ తీసుకున్నాడ రైట్ టర్న్ తీసుకొని ఏం చేశాడ 4 స్టెప్స్ వేసాడు 4 స్టెప్స్ వేసిందంట ఓకేనా క్లియర్ మళ్ళా అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని వేసాడ 6 స్టెప్స్ అట 6 స్టెప్స్ వేసాడు ఎటువైపుకి టువర్డ్స్ వెస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 2 స్టెప్స్ వేసాడు ఈస్ట్ వైపుకి ఓకేనా మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 4 స్టెప్స్ ఏమైంది సౌత్ వైపుకి వచ్చాడు అంటే పైనుంచి కిందికి వస్తున్నాడు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని 6 స్టెప్స్ వేసాడట ఎటువైపుకి వెస్ట్ వైపుకి అక్కడి నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాడట మొత్తం ఎన్ని స్టెప్స్ అట ఇక్కడ స్టెప్స్ అట 20 స్టెప్స్ వచ్చినాయట సో ఇది ఫైనల్ పొజిషన్ ఇది ఇనిషియల్ పొజిషన్ సో మొత్తం స్టెప్స్ ఏంటంట 20 స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ O to A అన్నాను O to A ఈస్ట్ సైడ్ A to B సౌత్ సైడ్ B to C వెస్ట్ సైడ్ ఇదేమో ఈస్ట్ ఇదేమో సౌత్ ఇదేమో వెస్ట్ తర్వాత మళ్ళీ నార్త్ వైపుకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈ C నుంచి D వరకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి మొత్తం ఎన్నన్నాడు 20 స్టెప్స్ సో 2 + 4 4 + 6 12 అంటే ఎక్కడ ఎన్ని స్టెప్స్ నార్త్ వైపుకి మళ్ళీ 8 స్టెప్స్ వెళ్ళినప్పుడు ఈ ఫైనల్ పొజిషన్తో కంపేర్ చేసినప్పుడు ఇనీషియల్ పొజిషన్తో అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అది క్వశ్చన్ సో ఇది మనకి ఇక్కడ చూడండి కంపేర్ చేయండి ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి
నార్త్ ఈస్ట్. ఇనిషియల్ పాయింట్తో కంపేర్ చేసినప్పుడు ఫైనల్ పొజిషన్ రీచ్ అయిన తర్వాత అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి నార్త్ వెస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి మీ రెస్పాన్స్ని. అదేవిధంగా ఇది వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి, ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి. దయచేసి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది, దయచేసి ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో మీద. థ్యాంక్ యూ.